మధ్యలో హైదరాబాద్ సిటీ ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1 విత్ మీ రేడియో సరై పొట్టుగాడు మాట్లాడుతున్నది శివ కందుకూరితో. వెల్కమ్ టు రేడియో సిటీ 91.1 ఎఫ్ఎం బ్రో. హలో బ్రో మీ ఎనర్జీ ఎప్పుడు చూసినా క్రేజీ అనిపిస్తుంది బ్రో ఇక్కడికి వచ్చినప్పుడల్లా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, నేను మిమ్మల్ని ఫాలో అవుతుంటాను ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, మీరు చేసిన సినిమాల గురించి అప్డేట్స్ అని చూస్తుంటాను. ఫ్యాంటాస్టిక్ గోయింగ్. థ్యాంక్ యూ బ్రో. స్పెషల్లీ ఇప్పుడు రానున్న సినిమా గమనం, ఇందులో మీ క్యారెక్టర్ చూసాక ఐ ఫెల్ట్ ఓకే, దిస్ ఇస్ హౌ ఒక కొత్త యాక్టర్ తన అడుగు పెట్టిన తర్వాత తన కెరియర్ బిల్డ్ చేసుకోవాల్సింది, ఇలాగా ఒక ఎగ్జాంపుల్ నిలబడతాడు ఈ తరానికి అని నాకు అనిపించింది. థ్యాంక్ యూ బ్రో, దట్స్ టూ మచ్ ఆఫ్ వర్డ్ బట్ రియల్లీ హంబుల్డ్. వెరీ బ్యూటిఫుల్. అయితే నాకు ఐ మీన్ ఐ డోంట్ థింక్ సో నాన్నగారు ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు, యూ పికింగ్ ఎ క్యారెక్టర్ అని అనుకోవట్లేదు. ఇట్స్ ఆల్ యువర్ చాయిస్ అని ఐ ఫీల్. వాట్ ఇస్ ఇట్? యా డెఫినెట్లీ బ్రో. అంటే నేను ఐ టేక్ హిస్ ఒపీనియన్. స్టోరీ సైన్ చేసే ముందు ఇది క్యారెక్టర్, ఇది స్టోరీ అని నేను అడుగుతాను. బట్ ఫైనల్ జడ్జ్మెంట్ ఎప్పుడు నాకు వదిలేస్తారు. బికాస్ ఈ బిలీవ్స్ దట్ ఒక యాక్టర్ కి, అంటే నేను కూడా ఐ బిలీవ్ ఇన్ దట్, మనకి ఆ రోల్ మీద ఆ క్యారెక్టర్ మీద కనుక కన్విక్షన్ లేకపోతే దానికి ఆ సినిమాకి ఎంత పెద్ద టెక్నికల్ క్రూ ఉన్నా, ఎంత బిగ్ నేమ్స్ ఉన్న సినిమాలో ఇట్ విల్ లుక్ ఇట్ వోంట్ లుక్ జెన్యూన్ వెన్ వీఆర్ ఆన్ ద స్క్రీన్. సో అది నేను క్లియర్గా నమ్ముతాను. సో అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్స్ ఆల్వేస్ మై కాల్ వెన్ ఇట్ కమ్స్ టు చూసింగ్ అ స్క్రిప్ట్. సూపర్ బ్రో. దిస్ ఇస్ మై 11th year as an RJ. బట్ ఐ స్టిల్ రిమెంబర్, నేను ఫస్ట్ నా ఇంటర్వ్యూ క్రాక్ చేసి వెళ్ళినప్పుడు అప్పుడున్న మేనేజర్ చెప్పింది ఏంటంటే, అన్లెస్ అంటిల్ యూ బికమ్ వెరీ గుడ్ లిసనర్ యూ కెన్ నెవర్ బీ సూపర్ RJ అన్నాడు అనమాట. ఆ తర్వాత సంవత్సరం నాకు అనిపించింది, అన్లెస్ అంటిల్ యూ కెన్ బి ఎ గుడ్ రీడర్ అండ్ గుడ్ లిసనర్ యూ కెనాట్ బికమ్ ఎ గుడ్ యాక్టర్ అని కూడా. డెఫినెట్లీ బ్రో, డెఫినెట్లీ. నాకు తెలిసి అంటే మనం మోస్ట్ ఆఫ్ అవర్ యాక్టింగ్ ఇస్ రియాక్టింగ్, ఎస్పెషలీ ఫర్ సినిమా. మనం థియేటర్ అంటే సరే స్టేజ్ మీదకి వస్తాం, పర్ఫామ్ చేస్తాం, వెళ్ళిపోతాము. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా, ఐ థింక్ ఆ సీన్ బాగుండాలంటే రియాక్షన్ చాలా బాగుండాలి. సో ఫర్ దట్ వీ హ్యావ్ టు బి అటెంటివ్ టు వాట్ ది అదర్ పర్సన్, వాట్ ది అదర్ యాక్టర్ ఇస్ ట్రైంగ్ టు టెల్ యూ. సూపర్. అండ్ ఎస్, చాలా డిఫరెంట్ అయిన ఒక పాత్ర, మీరు చేయని ఒక పాత్ర లాగా కనిపించింది. కంటిగా సుర్మా అది పెట్టుకోవడం అంత. సో ఐ మీన్ డిడ్ యూ హ్యావ్ ఎనీ రెఫరెన్స్ లైక్ నేను ఇలా ఉంటే ఐఎమ్ లుకింగ్ లైక్ దాట్, సినిమాలో ఆ హీరో లాగా ఉంటాను, లేకపోతే ఈ పాత్ర లాగా ఉంటుందా ఏదైనా అనుకున్నారా? అంటే లేదు బ్రో, యాక్చువల్లీ దిస్ వాజ్ ద ఫస్ట్ టైం నేను కంప్లీట్లీ ఐ వాజ్ వెరీ బ్లాంక్ అబౌట్ మై లుక్. అంటే ఎప్పుడైతే ఒక ఆస్పైరింగ్ క్రికెటర్, ఒక ముస్లిం బ్యాక్గ్రౌండ్ నుంచి అలీ అని ఒక క్యారెక్టర్ అని చెప్పారు, నేను ఐ వాజ్ అజ్యూమింగ్ సంథింగ్ ఎల్స్. నేను ఐ హ్యాడ్ సమ్ డిఫరెంట్ ఇమాజినేషన్స్. బట్ నాకు కథ చెప్పిన ఎగ్జాక్ట్లీ ఒక 1 day తర్వాత వీ హ్యాడ్ అ లుక్ టెస్ట్ ఇన్ ది ఆఫీస్. అండ్ ఆఫీస్లో టెస్ట్ చేసినప్పుడు దే సెడ్ ఐ మేకప్ సుర్మా ఒకటి ట్రై చేద్దాము, దెన్ ఈ మెడలో తాయత్ ఒకటి ట్రై చేద్దాము అని. అండ్ గేమ్ కుర్తా పైజామా కాస్ట్యూమ్. నాకు ఆ ఆఫీస్లో చేస్తున్నప్పుడు లుక్ టెస్ట్లో దే వాజ్ నో మిర్రర్ అరౌండ్. సో నేను వేసుకున్నాను, బయటకు వెళ్ళాను. దెన్ దే వాజ్ అ ఫోటోగ్రఫర్ టుక్ అ పిక్చర్ అండ్ దెన్ హీ షోడ్ ఇట్ టు మీ. ఆ పిక్చర్ నాకు చూసినప్పుడు అనిపించింది, దిస్ లుక్స్ సో కన్విన్సింగ్. ఐ థింక్ నాకు ఐ షుడెంట్ యూజ్ ఎనీ ఆఫ్ మై క్రియేటివిటీ, ఇక్కడ వీ షుడ్ ఆల్ లీవ్ ఇట్ టు ది డైరెక్టర్ అండ్ ది డిఓపి అనుకున్నాను. అయితే ఒక చిన్న, అంటే నేను ట్రైలర్ బట్టే మాట్లాడుతున్నాను అనమాట. ఒక గమ్మత్తైన ఒక డిస్కషన్ ఉంటుంది, మీ అజార్ అండ్ మీ కపిల్ దేవ్, సారీ మీ కపిల్ దేవ్ అండ్ ధోని జనరేషన్ గ్యాప్ ని చాలా బ్యూటిఫుల్ గా అక్కడ ప్లేసింగ్ చేశారు. సో డూ యూ సీ దట్ డిఫరెన్స్? అంటే ఆ జనరేషన్ ప్లేయర్స్ కి ప్లేయర్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది అనిపిస్తుందా, లేదా అగ్రెషన్ వాజ్ ద సేమ్? అంటే సూపర్ గా హైలైట్ అయిన అప్పటి ప్లేయర్స్ కావచ్చు, ఇప్పుడు కావచ్చు, అగ్రెషన్ వాజ్ కామన్ అనిపించింది? ఐ థింక్ అగ్రెషన్ ఇస్ వెరీ కామన్ బ్రో. ఐ థింక్ క్రికెట్ ఒక గేమ్ ఏదైతే ఉందో అది ఇవాల్వ్ అవుతూ వచ్చింది, నో డౌట్. బట్ ఐ థింక్ ఇట్ హ్యాస్ ఇవాల్వ్డ్ ఇన్ ద వే వి మార్కెట్ క్రికెట్. నాకు తెలిసి ఇవాళ రోజున మనం క్రికెట్ ని బ్రాండింగ్ తీసుకొస్తున్నాము, వీఆర్ బ్రింగింగ్ స్టార్స్ ఇన్ టు క్రికెట్. రైట్ నౌ వీ డోంట్ వ్యూ క్రికెట్ as ఓన్లీ వాట్ ప్లేయర్ ఇస్ బెటర్, బట్ మనం వీ వాల్యూ ఇట్ బేస్డ్ ఆన్ ద స్టార్ వాల్యూ. అతను బయట చేసే ఎండోర్స్మెంట్స్ ఏంటి, ఇవి మనకు ఎక్కువ తెలుసు, మోర్ దెన్ హౌ హీ ఈజ్ యాజ్ అ ప్లేయర్. అండ్ ఐ థింక్ దట్ హెస్ చేంజ్. బట్ ఆన్ ద ఫీల్డ్ వెన్ ఆ మ్యాచ్ జరుగుతున్నప్పుడు నాకు తెలిసి ఇవాళ కూడా అదే అగ్రెషన్ ఉంది, అదే ప్యాషన్ ఉంది గేమ్ కి. ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ వై క్రికెట్ అనే గేమ్ కి ఫ్యాన్స్ ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటూనే ఉన్నారు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. పెద్ద హీరో, పెద్ద బడ్జెట్, చిన్న హీరో, లేదా అసలు ఈ కాన్సెప్ట్ లో లేరు తెలుగు ప్రేక్షకులు. ఐ వాంట్ కంటెంట్, గివ్ మీ సీన్ లో ఉన్నారనిపించింది. ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ కుడ్ హ్యావ్ హ్యాపెన్. అంటే అన్ఫార్చునేట్ గా కోవిడ్ వల్ల మనకు థియేటర్స్ క్లోజ్ అయ్యి ఇదంతా ఒక ఎత్తు అయితే, ఐ థింక్ ది అదర్ గ్రేట్ థింగ్ దట్ హ్యాపెన్ టు us was the OTT platforms evolving over the last 2 years. మనకి ఎంత వైడ్ వెరైటీ ఆఫ్ కంటెంట్ కి ఎక్స్పోజర్ వచ్చిందంటే లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో. ఐ థింక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్ మనం అన్ని సినిమాలు చూస్తాం. నాకు తెలిసి మనకి ఎవరైనా వచ్చి ఈ మలయాళం సినిమా చూసావా అంటే అది చూసేసే ఉంటాం మనం. అంటే ఒక 2 years బ్యాక్ ఆ సినిమా ఈ సినిమానా, ఇదేంటి ఆ సినిమా ఏంటి అనేవాళ్ళం. బట్ ఇప్పుడు అలా కాకుండా across regions, across languages we've been watching cinema. I think that has evolved the viewer అని నాకు అనిపించింది. And I'm hoping ఇట్లాంటి న్యూ ఏజ్ సినిమా ఇంకా చాలా చాలా రావాలని. ఒక గోల్ పెట్టుకోవడం అండ్ దాని గురించి డ్రీమ్ చేయడం, దిస్ ఇస్ బ్రీతింగ్ ఫర్ లైఫ్ అని నేనంట. మీరేమంటారు?
డెఫినెట్ గా ఐ థింక్ మనకి రోజు పొద్దున్న లేచిన తర్వాత వీ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ మోటివేషన్ టు గెట్ అస్ గోయింగ్. అది ఇట్ కుడ్ బి ద స్మాలెస్ట్ థింగ్. నాకు తెలిసి మనం పొద్దున్న లేచిన తర్వాత అరే లేదు ఇవాళ ఎలాగో నా రూమ్ క్లీన్ చేయాలని ఒక చిన్న జెండా చాలు మనకి ఇట్ కీప్ us గోయింగ్ త్రూ ద డే. సో రైట్ ఫ్రమ్ ద స్మాలెస్ట్ ఆఫ్ ద థింగ్స్, రైట్ ఫ్రమ్ ద స్మాలెస్ట్ ఆఫ్ ద గోల్స్ టు ద హైయెస్ట్ ఆఫ్ ద గోల్స్, ఐ థింక్ అదే మనని ఇట్ కీప్స్ పుషింగ్ అస్ ఫార్వర్డ్. సో అండ్ ఆల్సో మా టైటిల్ కూడా గమనం అనే మా టైటిల్ కూడా ఇట్స్ అ జర్నీ టువర్డ్స్ రీచింగ్ ద ఫైనల్ గోల్. అండ్ ఐ థింక్ అందరికీ జీవితంలో ఒక గమనం అనేది ఉండాలి. పెద్ద ప్రొడ్యూసర్ అబ్బాయి లాగా అనిపించలేకపోవచ్చు, సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక అబ్బాయి ఇలా ఇలా ఉంది. ఐ మీన్ దట్స్ ద క్యారెక్టర్ ఆల్సో ఇన్ ద ఫిల్మ్, దట్స్ యూ ఆల్సో. ఐ మీన్ అంటే నేను లక్కీలీ ఫర్ మీ ఐ థింక్ ఐ బిన్ వెరీ బ్లెస్డ్ బ్రో. నేను ఎప్పుడైతే నేను బికాస్ ఐ వాజ్ ఇండిపెండెంట్లీ లివింగ్ ఆన్ మై ఓన్ ఫర్ అబౌట్ 8 years నేను యూఎస్లో చదువుకొచ్చాను, అతను వర్క్ చేశాను. సో ఐ థింక్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ గాట్ ఎక్స్పోజ్ టు పీపుల్ ఫ్రమ్ వెరీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, ఫ్రమ్ వెరీ డిఫరెంట్ కంట్రీస్ ఆల్సో. ఐ థింక్ ఎవ్రీ సింగిల్ డే నాకు ఐ థింక్ వచ్చిన ఆపర్చునిటీస్కి ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ అండ్ గ్రేట్ఫుల్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సో దెర్ వాజ్ వన్ ఎలిమెంట్ దట్ రియలీ స్టక్ మై హార్ట్. అంటే నేను బేసిక్గా నాకు కథ చెప్తున్నప్పుడు నాకు యాక్చువల్లీ తెలియదు ఇళయరాజా గారి మ్యూజిక్ అని తెలియదు, జ్ఞానశేఖర్ గారి కెమెరా అని తెలియదు. ఐ డోంట్ నో ఎనీ ఆఫ్ ద టెక్నికాలిటీస్. I just knew Sujana as a person who was coming to narrate a story అంతే. సో చాలా న్యూట్రల్ మైండ్తో నేను షీ కేమ్ టు విజిట్ మీ ఇన్ అ సెట్ ఇన్ వరంగల్ యాక్చువల్లీ వేర్ షూటింగ్. సో అక్కడికి వచ్చి నాకు కథ చెప్పారు, ఒక చాలా న్యూట్రల్ మైండ్తో నేను స్టోరీ విన్నాను. అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ ఐ ఫెల్ట్ వెరీ ఇమోషనలీ కనెక్టెడ్. ఎందుకంటే నేను ప్లే చేసే క్యారెక్టర్ అలీ అనే క్యారెక్టర్కి దర్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ బిట్వీన్ ద గ్రాండ్ ఫాదర్ ఇన్ ద ఫిల్మ్. అండ్ నేను పర్సనల్గా ఐ వాజ్ వెరీ అటాచ్డ్ టు మై గ్రాండ్ ఫాదర్. సో ఆవిడ చెప్తున్న చాలా సిచ్యువేషన్స్ అండ్ చాలా సీన్స్ ఆర్ వెరీ సిమిలర్ టు వాట్ ఐ షేర్డ్ విత్ మై గ్రాండ్ ఫాదర్. నాకు తెలిసి మనం అంటే ఒక ముస్లిం బ్యాక్గ్రౌండ్ అనో ఏదైనా అన్ని పక్కన పెట్టేస్తే ఐ థింక్ హ్యూమన్ ఎమోషన్ అనేది సేమ్. ఒక గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ సన్ ఐ థింక్ దే షేర్ ద సేమ్ మూమెంట్స్ గ్రోయింగ్ అప్. సో ఆ కనెక్ట్ నాకు ఉండింది. అ లాట్ ఆఫ్ దోస్ థింగ్స్ రిమైండెడ్ మీ ఆఫ్ మై ఓన్ చైల్డ్హుడ్. సో ఐ థింక్ అప్పుడు ఇన్స్టెంట్లీ ఐ డిసైడెడ్ దట్ ఐ వాంటెడ్ టు డూ దిస్ ఫిల్మ్. అండ్ ఇట్ సో హ్యాపెండ్ దట్ నాకు తర్వాత ఐ గాట్ టు నో దట్ ఇళయరాజా సర్ ఇస్ డూయింగ్ ద మ్యూజిక్ అండ్ జ్ఞానశేఖర్ గారి కెమెరా అని తెలిసింది. I think that is definitely a blessing bro. I think so early on in the career ఒక సెకండ్ సినిమాకి ఇలాంటి ఒక టెక్నీషియన్స్ ఉన్న ఫిల్మ్లో పనిచేయడం ఇట్స్ అన్డౌటెడ్లీ a blessing. సూపర్ సూపర్. అదే ఇందాక మనం ప్రియాంకతో మాట్లాడుతున్నట్టే జస్ట్ అంటున్నాం 8 ఏళ్ళు మీరు సపరేట్గా బతికేన్నారు కదా, ఆ గ్యాప్లో ఏదైనా క్లౌడ్ మీ లైఫ్లోకి వచ్చి వెళ్ళిపోయిందా? మీరు కరిగిపోయే క్లౌడ్ అయ్యారా? అంటే లేదు బ్రో, నేను ఒక క్లౌడ్గా ఎప్పటికైనా ఇండియాలో సెటిల్ అయిపోవాలని నాకు తెలుసు. సో ఆ పక్కన వచ్చిన ఏ క్లౌడ్ని పట్టించుకోలేదు. Because I was very sure I wanted to come back, I wanted to do cinema. సూపర్. ఏమో ఏ క్లౌడ్ వల్ల ఎక్కడ ఉండిపోవాల్సి వస్తుందో అని ఇన్స్టెంట్ గా పరిగెత్తుకుంటే వచ్చాను. ట్రైలర్ లో అంటే నేను చూసింది ట్రైలర్ 2 నిమిషం ఉంటుంది, కానీ నాకు ఒక సినిమా చూసాను లేదా ఒక జీవితాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన ఫీలింగ్ ఐ హావ్ గాట్ బై యువర్ ఫిల్మ్. అన్డౌటెడ్లీ ఆశపడింది మనం దక్కకపోతే దానికోసం ఏదో కష్టపడి వెళ్తుంటాం కదా. సో ఇది 2 చిన్నపిల్లల జీవితం అలా కనిపిస్తుంటుంది కదా. అది చిన్నపిల్లలే అని కదా, మన లైఫ్లో కూడా అవ్వచ్చు. మనం ఏదో ఒకదానికి ఆశపడి ఉంటాం, ఆశపడింది సమ్ టైమ్స్ దొరకకుండానే జీవితం మొత్తం అయిపోవచ్చు. ఆర్ ఆ ప్రయత్నమే చాలా జాయ్ఫుల్గా ఉండొచ్చు మనకి. ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ అండ్ ఐ హ్యావ్ జాయ్ ఇన్ ట్రయింగ్ ఫర్ ఇట్ అనేసి. సో అట్లాంటి ఒకటి ఇఫ్ యూ హ్యావ్ టు పిక్ వాట్ ఈస్ దట్ వన్ థింగ్? అంటే మనకు అనిపిస్తుంది ఎప్పుడైతే ఒక కెరియర్ చాయిస్ మనం ఒక కెరియర్ వదిలేసి ఇంకొక కొత్త కెరియర్ కి జాయిన్ అయినప్పుడు మనకు అనిపిస్తుంది అరే ఐ థింక్ ఎప్పుడైతే ఈ న్యూ కెరియర్ లో ఇఫ్ ఇట్స్ నాట్ గోయింగ్ యాజ్ ఫాస్ట్ యాజ్ వి ఎక్స్పెక్ట్ మనకు అనిపిస్తుంది అయ్యో అది వదలకుండా ఉండాల్సిందేమో లేకపోతే అది అక్కడ ఉండిపోవాల్సిందేమో అనిపించేది. బట్ దెర్ ఆర్ అ ఫ్యూ మూమెంట్స్ ఇన్ లైఫ్ వేర్ యూ లైక్ ఐ థింక్ నో మ్యాటర్ వాట్ ఐ థింక్ ఈ ఫైట్ చేయడమే కరెక్ట్ అని అనిపిస్తుంది. ఐ థింక్ దట్ టు మీ ఇస్ సినిమా. ఐ థింక్ నో మ్యాటర్ వాట్ ఐ థింక్ ఇక్కడ రిజల్ట్ అనేది హిట్టా ఫ్లాపా లేకపోతే సక్సెస్ వస్తుందా రాదా అనేది ఎవరు చెప్పలేరు. ఐ థింక్ మనమే కాదు, ద బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ ఇన్ ద కంట్రీ ఆల్సో కాంట్ ప్రెడిక్ట్ ద ఫేట్ ఆఫ్ అ ఫిల్మ్. సో ఇలాంటి ఒక అన్ప్రెడిక్టబుల్ కెరియర్ మనం అయినా సరే చూస్ చేసుకున్నాము అంటే ఇట్ మీన్స్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్యాషనెట్ అబౌట్ వాట్ వీఆర్ డూయింగ్ అండ్ వీ లవ్ వాట్ వీఆర్ డూయింగ్. నాకు అది ఒకటైతే నేను నమ్ముతాను. ఐ థింక్ మనం చేసే పని కనుక మనం ఖచ్చితంగా లవ్ చేస్తే ఐ థింక్ ఇట్ మేక్స్ థింగ్స్ స్లైట్లీ ఈజియర్. నేను ఇలా చెప్పాను అంటే ఏంటంటే ప్యాషన్ ఉంటే మనకి అసలు కష్టాలే రావని కాదు, కష్టాలు ఉంటాయి. బట్ నాకు తెలిసి అది డీల్ చేయడానికి ఐ థింక్ విల్ బీ ఇన్ అ బెటర్ పొజిషన్. అట్లీస్ట్ మెంటలీ యూ విల్ బీ హ్యాపీ దట్ ఓకే నేను నచ్చింది చేస్తూ నేను కష్టపడుతున్నాను. ఐ థింక్ ఆ సాటిస్ఫాక్షన్ ఇస్ మోర్ దెన్ వాట్ ఈస్ నీడెడ్ టు కీప్ యూ సాటిస్ఫైడ్. ప్రియాంకలో మీకు గ్లామర్ హీరోయిన్ కనిపిస్తుందా లేకుంటే టాలెంటెడ్ గర్ల్ కనిపిస్తుందా? నాకు ఎప్పుడు ఐఎమ్ ఆల్వేస్ కన్ఫ్యూజ్డ్. ఎందుకంటే ప్రియాంక కెన్ క్యారీ ఆఫ్ బోత్ అని నాకు అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే నేను గమనం అనే సినిమా చూసానో ఐ ఫెల్ట్ షీ ఈజ్ అన్ అమేజింగ్ పర్ఫార్మర్. అండ్ ఐ థింక్ ఒక మీనింగ్ఫుల్ రోల్ కనుక ప్రియాంకకి ఇస్తే షీ కెన్ డూ హర్ 100%. లుకింగ్ హాట్ ఈజ్ సంథింగ్ దట్ షీ కెన్ డూ ఇట్ ఎనీవే. అది చేసినా చేయకపోయినా. బట్ ఐ థింక్ షీ ఈజ్ అ టెరిఫిక్ పర్ఫార్మర్ అండ్ షీ కెన్ పుల్ ఆఫ్
some intense roles. సూపర్ సో ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ లో. ఓకే, రేడియో సిటీ లిసనర్స్ కి మీరు ఈ సినిమా గురించి ఒక 2 లైన్స్ లో చెప్పాలి అంటే. గమనం ఇస్ అ వెరీ ఎమోషనల్ జర్నీ. నాకు తెలిసి ప్రతి ఒక్క క్యారెక్టర్ కి, ప్రతి ఒక్క సిచ్యువేషన్ కి ఇదర్ మీ లైఫ్ లో ఉన్న మూమెంట్స్ ని కనెక్ట్ చేసుకుంటారు, లేదంటే మీకు తెలిసిన వాళ్ళ లైఫ్ లో ఉన్న మూమెంట్స్ తెలిసిన వాళ్ళను కనెక్ట్ చేసుకుంటారు. I think walking out of the theater, you'll walk out with a smile on your face and ఒక మంచి సినిమా చూసామనే ఒక సాటిస్ఫైడ్ ఫీలింగ్ తోనే బయటకు వస్తారని నేను అనుకుంటున్నాను. గమనం అనే మా సినిమా December 10th రిలీజ్ అయింది. సో థియేటర్స్ కి వచ్చి ప్లీజ్ మా సినిమా చూడండి, మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. ఎవ్రీబడి ఎవ్రీ సోల్, చిన్న పురుగు నుంచి పెద్ద పర్సనాలిటీస్ వరకు కూడా వాళ్ళ లైఫ్లో ఏదో ఒకటి చేద్దాం ఉంటే దానికోసం అన్ని పోగు చేసి పెట్టుకుంటారు. ఒక చిన్న పిట్ అయితే పుల్లలు ఎంచుకొచ్చి పెట్టుకుంటుంది, బట్ సడన్గా ఒక గాలి వచ్చేసింది అనుకోండి, అది పులిపోతుంది. సో అలాంటిది వరదే వచ్చేసింది అనుకోండి, వాటర్ ముంచేస్తుంది, అది చాలా పెద్ద విషయం. సో అలా మీ ప్రయత్నం ఏదైతే ఉందో, వాట్ ఎవర్ యూ వాంట్ టు మేక్ ఎ నెస్ట్ అనుకోని, సో దాన్ని డిస్టర్బ్ చేసిన ఒక గాలి కావచ్చు, పెద్ద గాలి కావచ్చు, లేకుంటే ఒక వరద కావచ్చు, ఏంటి ఏ సిచ్యువేషన్ అది? అట్లా చాలా వస్తాయండి. ఒక్కొక్కసారి బయట నుంచి రాకపోవచ్చు, మనం ఇంటర్నల్గా కూడా we might not be, when you think you are ready and మనమే డిస్టర్బ్ చేసుకొని మూడీగా చేయలేకపోవడం, లేజీగా ఉండడం, ఆర్ when you have to write the script in certain time చేయలేకపోవడం. ఆ గాలి అనేది నేను బయట ఎక్కడి నుంచో, I don't want to give names, it could sometimes be within, like your own struggle. సో అట్లా చాలా వస్తుంటాయి. బట్ ఆ జర్నీలో ఏదైతే ప్రాసెస్ ఉందో, వెన్ ఫైనల్ అవుట్పుట్ కమ్స్, లైక్ నా జీవన గమనంలో నేను ఎక్కడికైతే ఇప్పుడు రీచ్ అయ్యాను, ఒక ఫిలిం చేయాలని ఐ బికేమ్ అ డైరెక్టర్, ఐఎమ్ సో హ్యాపీ వేర్ ఐ రీచ్డ్. సో ఆ గాలి అనేది ఎవ్రీడే వస్తానే ఉంటుంది. ఈరోజు నాకు చెప్పు తెగింది ఇందాక ఇక్కడికి వస్తుంటాయి. సో సడన్ కొన్ని స్మాల్ థింగ్స్, బిగ్ థింగ్స్ అవుతానే ఉంటాయి. The ultimate thing that you wanted to reach is the so-called nest అనేది సినిమా. Yeah, I wanted to make I mean like కథ చెప్పాలి. మీరు అన్ని పాత్రలు చూపించారు కదా, అందులో ఏ పాత్రకి యూ గెట్ కనెక్టెడ్ లాట్? ఒక పాత్ర అని నేను అనలేను. లైక్ మనం ఫిలిం చేసినప్పుడు అనుకుంటాం కదా, ఇలా యాక్షన్ ఫిలిం చేయాలి, ఇలా కామెడీ ఫిలిం చేయాలి అని అందరికీ, ఇట్లా సర్టన్గా ఇట్లాంటి క్రేజీ చేయాలి, ఇట్లా యూ హ్యావ్ టు పుట్ ఇట్లాంటి షార్ట్స్ పెట్టి ఫిలిం తీద్దాము, ఒక షార్ట్లోనే ఫిలిం తీద్దాం, ఒక షార్ట్లో సాంగ్. సో నాకు అట్లా ఐ ఆల్వేస్ హ్యాడ్ వెన్ ఐ వాజ్ రైటింగ్, బికాస్ ఫస్ట్ ఐఎమ్ ఆల్సో రైటర్. సో రాసినప్పుడు నేను ఏమనుకున్నానంటే, ఒక జీవనం మొత్తం చక్రం చూపించాలంటే, ఒక పుట్టిన బాబు దగ్గర నుంచి ఒక వృద్ధుడి వరకు, ఒక ఓల్డ్ ఏజ్ మ్యాన్ వరకు ఆర్ విమెన్ వరకు, సో అన్ని క్యారెక్టర్స్ ఉండి అందరి జర్నీ ఒకటేసారి చూపించాలి అని ఒక కథ రాయాలి అనుకున్నాను. సో ఆ కథ ఇది గమనం. అలా ఎన్నో అనుకుంటాం కదా, అందులో ఈ ఎక్స్పీరియన్స్ రాయాలనుకున్న కథ గమనం. రానున్న థియేటర్స్కి రానున్న మీ సినిమా గురించే కాదు, ఆ తర్వాత రానున్న మీ 100 సినిమాల గురించి కూడా నేను వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.